వార్తలు సమర్పించిన వారు తాపేశ్వరం వారి న్యూ భక్తాంజనేయ స్వీట్స్ అండ్ బేకరీ, ఏలూరు రోడ్, సాయిబాబా స్తూపం దగ్గర, జంగారెడ్డిగూడెం. ప్రొపరేటర్ గుబ్బల్ రాంబాబు. CK29 న్యూస్. కామవరపుకోట చింతలపూడి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ ని 70,000 మెజార్టీతో గెలిపించుకుంటాం. ఎంపీ అభ్యర్థిని పుట్ట మహేష్ యాదవ్ ని 2 లక్షల మెజార్టీతో గెలిపించుకుంటాం. ఆడమిల్లి పంచాయతీ సర్పంచ్ గూడపాటి కేశవరావు తెలిపారు. నమస్కారం అండి. నా పేరు గూడపాటి కేశవరావు, ఆడమిల్లి సర్పంచ్ని, కామరకోట మండలం, ఏలూరు జిల్లా. నిన్న చింతలపూడి నియోజకవర్గంలో అన్ని గ్రామాల నుంచి వేలాదిగా తరలి వచ్చి మంచి కోలాహలం మధ్యన మా ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి సొంగ రోషన్ కుమార్ గారిని ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా 2 గంటలకంతా కూడా పొద్దున్నే 8 గంటలకు బయలుదేరితే 2 అయిపోయింది నామినేషన్ వెళ్ళడానికి. ఈ ఎక్కువగా జనం ఇది అవ్వడం వల్ల ఎంతో ఆనందంగా తీసుకెళ్ళేయడం జరిగింది. ఆయన సుమారు 70,000 పైచీలకు మెజార్టీతోటి గెలుపొందుతారని చెప్పని నా అభిప్రాయం. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ గారు కూడా నిన్న భారీ సంఖ్యలో జనం మధ్యన నానా రకాల కోలాట విన్యాసాలతోటి వెళ్ళి నామినేషన్ వేయడం జరిగింది. ఆయన కూడా ఎంపీ అభ్యర్థిగా ఆయన కూడా 2 లక్షల పైచీలకు మెజార్టీతోటి గెలుపొందుతారు. ఎందుకంటే వీళ్ళిద్దరూ కూడా యువకులు, ఉత్సాహవంతులు, మంచి ప్రజలకు మంచి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు. కావున వీరికి మీ అందరూ కూడా పెద్ద మనసు చేసుకుని సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీ చేకూరుస్తారని చెప్పని నా యొక్క అభిప్రాయం, ప్రార్థన. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం కోసం అందరూ కూడా కృషి చేయాలి. ఎందుకనంటే ఒక విజన్ ఉన్న నాయకుడు ఉంటే రాష్ట్రం బాగా అభివృద్ధి చెందుతుంది. గతంలో ఆయన ఏ విధంగా అయితే అభివృద్ధి చేశారు ఉమ్మడి రాష్ట్రంగా, కానీ మన రాష్ట్రం విడిన తర్వాత కూడా మీ అందరూ చూస్తున్నారు. ఇంకా ఇంతకంటే అభివృద్ధి పదంలో నడిపించే అంత విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు. ఆయన సూపర్ 6 పథకాలని చెప్పని పెట్టారు. దీన్ని అధికారంలో తెచ్చుకుంటే మన విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మన రాష్ట్రం ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తాం జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా కానీ మన రాష్ట్రం విడిపోయిన తర్వాత కానీ ఆయన చేసినటువంటి మహత్తరమైన కార్యక్రమాలు ఎంత అభివృద్ధి పదంలో నడిపించారో అవన్నీ కూడా అందరూ చూస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంత ఫాస్ట్గా చేసి ఉందో కూడా చూస్తున్నారు. కాబట్టి ఈ చంద్రబాబు నాయుడు గారిని గెలిపించి ఈ అభ్యర్థులందరినీ 175 నియోజకవర్గాల్లోనూ ఈ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి మంచి మెజార్టీ ఇచ్చి మనం కాపాడుకున్నట్టయితే మన రాష్ట్రాన్ని మంచి ప్రగతిపదంలో తీసుకెళ్ళడం జరుగుతుంది ఆయన. అందుకని అందరం కూడా సైకిల్ గుర్తుపై ఓటేసి మంచి మెజార్టీ ఇప్పించాలి. సూపర్ 6 పథకాలని చెప్పని పెట్టడం జరిగింది. అందులో 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల లోపు ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1,500 చొప్పున ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. నెల 1,500 చొప్పున ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి. అలాగే ఇంట్లో ఎంతమంది పిల్లలు కనుక చదువుకున్న వాళ్ళు ఉంటే ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000 చొప్పున ఎంతమంది పిల్లలు ఉన్నా సరే ప్రతి సంవత్సరం తప్పకుండా 15,000 రూపాయలు చొప్పున ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుద్ది. అలాగే రైతులకు వచ్చేసరికి ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుద్ది. అలాగే మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేశారు. ఎక్కడి నుంచి ఎక్కడ ప్రయాణం చేసినా కానీ ఉచితంగా ప్రయాణం చేయొచ్చు, ఒక్క పైసా ఖర్చు ఉండదు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు 5 సంవత్సరాలు ఏర్పాటు చేస్తానని చెప్పారు. ఆ విధంగా ఉద్యోగాలు సృష్టించగల కెపాసిటీ ఆయన దగ్గర ఉంది. ఆయన చేయగలరు. అలాగే యువతకి మంచి భవిష్యత్తు ఏర్పడుద్ది. అలా చేసుకోపోయినట్టయితే కనుక ఇంకా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు వీళ్ళందరికీ కూడా ప్రతి నెల 1వ తారీఖునే 4,000 రూపాయలు చొప్పున, 3,000 దాన్ని 1,000 రూపాయలు పెంచి 4,000 రూపాయలు చొప్పున మీ ఇంటికే మీ దగ్గరికే పంపించి ఏర్పాటు చేస్తారు. అలాగే ఒకవేళ ఒక నెలలో కనుక తీసుకోకపోతే 2వ నెలలైనా ఇస్తారు. ఆ డబ్బులు ఈ డబ్బులు కూడా 2 నెలల డబ్బులు 2వ నెలలో ఇస్తారు. ఒకవేళ 2వ నెలలో కూడా తీసుకోలేని పరిస్థితిలో ఎక్కడికైనా ఇల్లు ఉంటే రాని పరిస్థితిలో 3వ నెలలో 3 నెలల డబ్బులు కలిపి అలా ఇవ్వడం జరుగుతుంది. అలాగే వికలాంగులకైతే 6,000 రూపాయల చొప్పున
ప్రతి నెల ఇంటికి తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఇచ్చేది 3,000, అప్పుడు 6,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. కావున అందరూ పెద్ద మంది చేసి, అలాగే బీసీలుకి 50 సంవత్సరాల నిండిన బీసీలందరికీ కూడా మహిళలైనా సరే అలాగే పురుషులైనా సరే వీళ్ళకి కూడా 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇంత మంచి మంచి కార్యక్రమాలు పెట్టి చేస్తానన్న వాళ్ళకి ఓటేయటం మన యొక్క ధర్మం. కాబట్టి అందరూ కూడా ఎక్కడ సైకిల్ గుర్తుంటే అక్కడ, ఎక్కడ కమలం గుర్తుంటే అక్కడ, ఎక్కడ గ్లాస్ గుర్తుంటే అక్కడ ఈ కూటమి ఎవరినైతే నియమించిందో వాళ్ళందరికీ కూడా మీరు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించి 170 సీట్లు కూడా చంద్రబాబు నాయుడు గారికే ఇచ్చి పట్టం కట్టాలని చెప్పి నా యొక్క కోరిక. అలాగే చేస్తారని చెప్పని ఆశిస్తున్నాం. ఓకే.